సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుకం. మనం 21వ శ్లోకం చూస్తూ ఉన్నాము. అందాము. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఈ శ్లోకంలో ప్రతిపాదన ఏమంటే యహ వేద పురుషం వేద. పురుషం అంటే పురుషేతే ఇది పురుష. ఈ దేహమునందు ప్రకటమవుతూ ఉండే ఆ ఆత్మతత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, తన స్వరూపంగా తెలుసుకుంటాడో వాడు తెలుసుకున్నవాడు. యహ వేద అంటే తెలుసుకున్నవాడు. తెలుసుకున్నవాడు అంటే దాన్ని సంస్కృతంలో విద్వాన్ అంటారు. విద్వాన్ అంటే ఇది యూనివర్సిటీ టైటిల్ విద్వాన్ కాదు, ఏ విద్వాను బి విద్వాను అలాగా. విద్వాన్ అంటే తెలుసుకున్నవాడు, ఆత్మస్వరూపమును తెలుసుకున్న వ్యక్తి విద్వాన్. అటువంటి వ్యక్తి సపురుష, అటువంటి వాడు జ్ఞాని. కం ఘాతయతి హంతికం, ఆక్షేపము. వాడు ఎవడిని కొడతాడు, ఎవడిని కొట్టిస్తాడు. కొట్టడం అంటే ఊరికే అక్కడ సందర్భం కొట్టడం, ఇంకొక అన్నిటికీ కొట్టడమే కాదు. దాని అర్థం ఏంటంటే వాడు ఏ పనిని చేస్తాడు, ఏ పనిని చేయిస్తాడు అంటే అర్థం. ప్రశ్నలు అనుకున్నారు, ప్రశ్నలు కావవి, వాటికి ఆక్షేపములు అని పేరు. అటు ఆక్షేపములు అంటే నిషేధమును ప్రశ్న రూపంగా ప్రకటిస్తే దాన్ని ఆక్షేపము అంటారు. వాడు ఏ పని చేస్తాడు అంటే వాడు ఏ పనిని చెయ్యడు. ఏ పనిని చేయిస్తాడు అంటే ఏ పనిని చేయించడు అని అర్థమైందండి. కాబట్టి ప్రతిపాదన ఏమిటి? థీసిస్ అంటారు. ప్రతిపాదన ఏమిటంటే ఆత్మస్వరూపమును తెలిసిన వ్యక్తి ఏ కర్మన ఏ క్రియనైనను తాను చేయడు, ఇతరుల చేత చేయించడు. అది ప్రతిపాదన. అంటే ఇప్పుడు ఈ కర్తృత్వము అంటే తాను చేయుట అని, దాన్ని కర్తృత్వం, నేను చేసేవాడిని కర్త, నేను చేసేవాడిని అనేటువంటి ఆ లక్షణానికి కర్తృత్వము అని పేరు. ఈ కర్తృత్వం మనకి రెండు రకాలుగా కనపడుతుంది లోకంలో. తాను చేస్తాడు, ఇంకొకటి చేత చేయిస్తాడు. రెండింటికి వీడే పూచి వహించాల్సి ఉంటుంది. సో ద్వివిధ కర్తృత్వం మనకు కనపడుతుంది. సో ఆత్మజ్ఞాని, ఆత్మస్వరూపము తెలుసున్నవాడు, వాని యందు తాను చేయుట అనే కర్తృత్వం కానీ, ఇతరుల చేత చేయించుట అనే హేతుకర్తృత్వము అంటారు దాన్ని, కారయితృత్వము. చేయుట చేయించుట, కర్త కారయిత చేయవ, చేసేవాడు చేయించేవాడు, ఆ హేతుకర్తృత్వము అనేవి రెండూ కూడా ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞాని యందు ఉండవు. లోకంలో ఎలా ఉంటుందో తెలుసునండి. మంచి పని చేయనైనా చెయ్యి, లేకపోతే చేయించనైనా చేయించు, పుణ్యం సంపాదించు. దానం నువ్వు చెయ్యి, దానం చేసేవాడిని చూపించు, తద్వారా నీకు కొంత పుణ్యం వస్తుంది. నువ్వు తప్పు పని చేస్తే పాపం వస్తుంది, చేయిస్తే కూడా పాపం వస్తుంది. ఇది వ్యవస్థ, ధర్మ అధర్మ వ్యవస్థ. ధర్మాన్ని చేసినా చేయించినా పుణ్యం, అధర్మాన్ని చేసినా చేయించినా పాపం. పుణ్యం వల్ల సుఖం, పాపం వల్ల దుఃఖం. ఈ సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి వ్యక్తిని పరిచ్ఛిన్న జీవుడను నేను. ఇది వ్యవస్థ. ఇది లోకంలో ఉండే వ్యవస్థ. లోకంలో 100కి 100 మంది ఇలాగే ఉంటారు, 100లో 100 మంది ఇలాగే మాట్లాడతారు. అంటే ఇంకా ఎంతమంది దీనికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు లేరు అని ఏమండి. కానీ మీరు వేదాంతం చదువుకుందుకు వస్తే మాత్రం ఈ లోక వ్యవస్థని కొట్టిపారేయాల్సి ఉంటుంది. దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. అసలు ఇక్కడ ఆరంభమే ఆత్మస్వరూపము తెలియని అజ్ఞాని యొక్క ప్రసంగం. అది ఆత్మస్వరూపము తెలుసున్నవాడు తాను చేయడు, చేయించడు. అది పరిస్థితి. ఇది ప్రతిపాదన. ఇది ఎంత విడ్డూరమైన ప్రతిపాదన అంటే, ఇది లోకంలోకి వెళ్ళి చెప్పి లోకాన్ని, జనాల్ని మెప్పించటం చాలా అసంభవమైన విషయం. జనాల్ని మెప్పించడం మాట అలాంటి పెట్టి,
జనాలు కోప్పడతారు, చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టపడతారు. ఒకప్పుడు పాఠం చెప్పడం కూడా కష్టం అవుతుంది. ఆ గ్రూపును బట్టి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జనంలో ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి కూర్చొని నేను మొదలెట్టాను అనుకోండి, అక్కడ 100 మంది వస్తారు, ఏమిటి జరుగుతుందో చూద్దామని వస్తారు. వాళ్ళకేదో ఏవో ఆ, సుప్రభాతం ఇలాంటివి చెప్తే పర్వాలేదు, కానీ వెంకటేశ్వర సుప్రభాతం ఇలాంటివి ఏవో 2 శ్లోకాలు చెప్పి ఆయన అలాగే నిద్ర లేవబోతుంటే బ్రహ్మగారు విష్ణువు వెళ్ళిపోయి అక్కడ బయట, విష్ణువు కాదన్నట్టు శివుడు వెళ్ళిపోయి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంద్రుడును వరుణుడు వస్తే బెత్తాలు పుచ్చుకుని వీళ్ళు కొట్టేస్తూ ఉంటారు. అంతటే అలా చెప్తే అబ్బా అనే ఆ విధంగా మీరు మెప్పించగలరు, కానీ ఆత్మకి కర్త కాదు కారయిత కాదని చెప్పి ఎవరిని మెప్పించగలరు మీరు? నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీరు హ్యాండిల్ చేస్తున్న సబ్జెక్ట్ మ్యాటరు చాలా మౌలికమైనటువంటిది, చాలా లోతైనటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ అది. దీన్ని మీరు తయారుగా ఉన్నారా అనే పాయింట్ కోసం అలా చెప్తూ ఉంటాను, ఇదో ధోరణిది. సో దీని మీద మీమాంస. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను ఈ సిచ్యువేషన్ అని నేను అనడం దాకా ఎందుకు, శంకరులు ఫేస్ చేస్తారు. శంకరులు లోకంలో ప్రవేశించి ఆత్మ అకర్త అని అన్నారనుకోండి, ఊరికే ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఆత్మకర్త అని ఎందుకు చెప్తారు? గీత శ్లోకంలో అర్థం ఇలా ఉంది, తాత్పర్యం ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం ఇది, మహాత్ముల అనుభవం అలా ఉంది అని చెప్తారు. దాన్ని చెప్తే లౌకికుల అనుభవం ఎలా ఉంటుంది? ఈ పనులన్నీ చేస్తున్న కర్తలము మేమే అనే అనుభవంలో లౌకికులు ఉంటారు. వాళ్ళకి ఈ సత్యాన్ని గుర్తించటానికి చాలా కష్టం అవుతుంది, కానీ జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. దాని మీద ప్రసంగం ఇప్పుడు అక్కడ భాష్యంలో ఏమనున్నామంటే హంతే హేతు ఆక్షేప ఉదాహరణార్థత్వేన అంతవరకు చదివాం. ఇదిగా కొట్టడం అంటే దాని అర్థం క్రియ, ఏదో ఒక క్రియ చెప్పాలి కాబట్టి అక్కడ కొట్టడం అనే క్రియ చెప్పారు. వండడం, ఆత్మ వండదు వండించదు అని కూడా చెప్పచ్చు. ఆత్మ వంట వండదు, వంట వండించదు అని కూడా చెప్పచ్చు. అది కనుక ఆ సందర్భం పాకశాస్త్ర సంబంధం అయితే అలాగే చెప్పుండి. కానీ ఇక్కడ యుద్ధానికి యుద్ధరంగపు ప్రకరణం కనుక కొట్టదు కొట్టించదు, కాబట్టి ఆ కొట్టడం గురించి మీరు చింత చేయకండి. అంతే హేతు ఆక్షేప ఉదాహరణార్థత్వేన సర్వక్రియా నిషేధమే చేయబడుతోంది. ఆత్మయందు ఏ కర్మలు ఏ కర్మ అంటే క్రియ, ఏ క్రియలకి ఆత్మకర్త కాదు, కారయిత చేయించేది కూడా కాదు అని నిషేధం చేయబడింది. అంతవరకు వచ్చాం. దాని మీద ఒక శంక, ఆశంక. విదుష కం కర్మా సంభవే హేతు విశేషం పశ్యన్ కర్మాణ్యాక్షిపతి భగవాన్ కథం స పురుష ఇది. ఇది పూర్వపక్షం. పూర్వపక్షం కూడా ఎలా ఉందంటే కొంచెం జబర్దస్తిగా ఉంది పూర్వపక్షం. ఆ వాక్య రచన అంటే కొంచెం ఒళ్ళు మండి పూర్వపక్షి ప్రశ్న వేస్తాడు, అలా ఉంది. ఏమిటండి మీరు చెప్పేది ఇలా ఉంది పూర్వపక్షం. తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా అంటే, ఏమిటండి మీరు ఏం చెప్తున్నారు? ఆత్మస్వరూపం తెలిసిన వాడికి కర్మలు ఉండవనా మీరు చెప్పేది? ఏమిటి అలా ఎలా చెప్తారండి? కర్మలు ఉండవని చెప్పడానికి తగ్గంత బలమైన హేతు ఏమైనా కడుపులో మీ బుద్ధిలో ఉండే చెప్తున్నారా, లేకపోతే ఏదో నోటుకు వచ్చినట్టు చెప్తున్నారా అని పూర్వపక్షం. కుడ్ యు గెట్ ది పాయింట్? దట్ ఈస్ హౌ ద పూర్వపక్షం ఈజ్. సో విదుష కర్మ అసంభవే, ఆత్మస్వరూపము తెలిసిన విద్వాంసునకు కర్మ ఉండదు, కర్మ సంభవం కాదు. అంటే ఆయన ఆ కర్త కాజాలడు. కర్మలు ఉంటాయి కానీ ఆయన కర్త కాడు, ఆయన యొక్క కర్మలే ఉండవు అనే విషయాన్ని మీరు చెప్పేప్పుడు కం హేతు విశేషం పశ్యన్, మీరు ఈ మాట మాట్లాడుతున్నారే, మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణం అలా చెప్పటానికి మీకు తెలుస్తూ ఉందా? మీకు కంటికి కనబడుతుందా ప్రత్యేక కారణం? ఏదైనా ప్రత్యేక కారణం తెలిసే మీరు ఈ మాట చెప్తున్నారా? భగవాన్ కర్మాణ్యాక్షిపతి కథం స పురుష ఇది. శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూపము తెలిసిన వాడికి కర్మలు ఉండవు అని ఆక్షేపరూపంగా చెప్పాడు అని మీరు చెప్పేస్తున్నారు. ఆ శ్లోకానికి తాత్పర్యం అలాగా ఆత్మజ్ఞానికి కర్తృత్వం ఉండదు, ఆయనకి కర్మలు ఉండవు అని చెప్పడంలో తగినంత హేతువు, ప్రత్యేకమైన హేతువు ఉండాలి. హేతు విశేషం ఊరికే ఏదో అలవోకగా చెప్పడం కాదు, తగినంత హేతువు మనస్సులో పెట్టుకుని మీరు చెప్తున్నారా అని పూర్వపక్షం. చూడండి పూర్వపక్షం ఎలా ఉంది. సో నేను ఇలాంటి పూర్వపక్షాలు చాలా చూశాను. మామూలుగా పాఠాలు చెప్పేప్పుడు, ఇండియాలో పాఠం చెప్పినప్పుడు పాపం అంతా చక్కగా తలకాయ ఉపేసి లేచక్కపోతారు.
ఇప్పుడు ఆత్మకర్త ఈయన ఇలాగే చెప్తాడులే పర్వాలేదని లేదు చక్కపోతారు. ఇప్పుడు తెలిసేసుకున్నారో తెలుసుకోలేదో అది వేరే సంగతి, కానీ దెబ్బలాట పెట్టరు. కానీ అమెరికాలో అక్కడ పాఠం చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ పని చేసినా త్వరగా చేస్తారు, లూజ్గా ఏ పని చేయరు. వచ్చి క్లాస్లో కూర్చుంటారు. ఏమిటంటే మీ పాఠం ఏమిటి వేళ? ఆత్మ అకర్త. ఓ ఆత్మ అకర్త అంటే ఏమిటి? ఆత్మ కర్త కాదు అంటే కర్మలు ఆత్మ నిద్రపోతుందని మీ అభిప్రాయమా? కాదు, కర్మలు ఉంటాయి. కర్మలు ఉండి కూడా ఆత్మ కర్త కాదు అంటే ఆత్మ ఏమిటంటారు? నేను నాకు ఆత్మకి ఉండే సంబంధం ఏమిటి? మీరే ఆత్మ అంటే మీ అభిప్రాయం ఏమిటి? నేను కర్తని కాదనా? అంటే కర్మలు ఉన్నా ఆ కర్మలను చేసేవాడిని నేను కాదనా? మరి ఎవరు చేస్తున్నారు కర్మలు? మేనత కొడుకు చేస్తున్నాడా, మేనమామ కొడుకు చేస్తున్నాడా? క్యా బాత్ కర్ రహే హై అని అడుగుతారు ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. వాళ్ళు యోగ్యంగానే అడుగుతారు, తెలుసుకుందామనే ఉద్దేశంతో అడుగుతారు. ఒకప్పుడు కోప్పడతారు కూడా, ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. కానీ నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఈ సత్యాన్ని తెలుసుకుందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? దట్ ఈస్ ది పాయింట్. ఆర్ యూ రెడీ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, టు ఈవెన్ కన్సిడర్ దిస్ ట్రూత్? ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, ఫర్గెట్ అబౌట్ ఇట్. దిస్ లెసన్ ఈజ్ నాట్ ఫర్ యూ. బట్ మీరు రెడీగా ఉన్నారు. నేను ఇంకా అలా మీరంటే మీరని ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు. బట్ మీలో ఆ వివేకం ఉండి అసలు ఆ ప్రతిపాదనని పరిశీలనకి పెట్టేంతటి బుద్ధి యొక్క వికాసం మీలో ఉన్నట్లయితే చేయలే, లెట్ us లుక్ ఇంటూ ఇట్. దాని సంగతి ఏమిటో తేలుతుంది. ఇది అనుభవానికి సంబంధించిన విషయం, జీవితానికి సంబంధించిన విషయం. గీత అంటే ఇదేమో అకాడమిక్ డిస్కోర్స్ లాగా కాదు. కర్మలు ఉన్నాయి కానీ కర్త లేడు, కర్మలు ఉన్నాయి కర్త లేడు. ఇది ప్రతిపాదన. దెర్ ఆర్ యాక్షన్స్ హ్యాపెన్, బట్ దే డు నాట్ హ్యాపెన్ బై ది ఏజెన్సీ ఆఫ్ ఎ పర్టికులర్ ఇండివిజువల్. దే హ్యాపెన్. ఇప్పుడు ఈ పరిస్థితిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి వంట వండారు. ఎవరు వండారు? నేను వండాను. మేము చిన్నప్పుడు ఒక మోళీ సాహిబ్ అని ఎరుగుదురా, మోళీ సాహిబ్ అని రోడ్డు పక్కన మోళీ వాయిస్తో చేస్తాడు. అతను మ్యాజిక్ లాగా ఏదో చేస్తాడు, చేసి 10 రూపాయలు సంపాదించుకుంటాడు. నేను ఒకసారి మోళీ సాహిబ్ ఏదో చేస్తుంటే చూద్దామని వెళ్ళా. మోళీ సాహిబ్ ఏం చేస్తాడంటే ఒక కుర్రాడిని రోడ్డు మీద పడుకోబెడతాడు. రోడ్డు మీదే చేస్తాడు, చుట్టూ జనం చేస్తారు. పడుకోబెట్టి వాడి మొహం మీద దుప్పటి కప్పేస్తాడు. వాడు అలా పడుకొని కప్పేసి ఉంటుంది. వీడు ప్రశ్న అడిగితే వాడు సమాధానం చెప్తాడు అనమాట. అది వాడు ప్రశ్నలు చెప్పేటువంటి సమాధానం చెప్పే వాడు మహా పండితుడు వాడు. సో అదొక మ్యాజిక్ అనమాట. వీడేం చేస్తాడంటే చుట్టూ జనం ఉంటారు కదా, ఎరా నేను ప్రశ్న అడిగితే చెప్తావా, సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. అయితే వాడు అంటాడు ఎస్ అంటాడు. అంటే ఈ సాబ్ చేతికి ఏముందిరా అని అడుగుతాడు. అంటే రిస్ట్ వాచి ఉంది అని చెప్తాడు వాడు. చెప్పేవాడికి చూడండి ఎంత కరెక్ట్గా చెప్పాడు. వాడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇలా పట్టుకుని ఈ సాయం చేతికి ఏముందిరా అని అడుగుతాడు. రిస్ట్ వాచి ఉంది చెప్తాడు. ఈసారి మొగాళ్ళని వదిలిపెట్టి కొంతమంది ఆడవాళ్ళు కూడా చేరతారు కదా. ఒక అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎరా ఈ అమ్మగారి మెడలో ఏముందిరా అంటే నెక్లెస్ ఉంది అని చెప్తాడు. ఈ రకంగా 4-5 ప్రశ్నలు చెప్తాడు. ఆ తర్వాత ఇంకో ప్రశ్న, మళ్ళీ దీంట్లో కొంత జోక్స్ కూడా వేయాలి. వాడి జనాలని ఒక అరగంట సేపు ఉత్సాహపరిచి వాడు అడుగుతాడు, ఎరా రూమ్ ఎవడు ఊడుస్తాడు రా అని అడుగుతాడు. అంటే నువ్వు అని చెప్తాడు వాడు. పడుకున్న కుర్రాడు. మరి నీళ్లు చల్లి ముగ్గు ఎవరు పెడతాడు రా అంటే నువ్వే. వంట ఎవడు మంచం ఎవడేస్తాడు రా నువ్వు. మంచం మీద పక్క ఎవడేస్తాడు రా నువ్వు. దాని మీద నిద్ర ఎవడిపోతాడు రా నేను అని చెప్తాడు. ఇది క్వశ్చన్ ఆన్సర్స్ యొక్క స్వరూపం. కాబట్టి దీంట్లో వీడు కర్త, ఎన్నింటికి కర్త? ఒక్కదానికి వాడు కర్త. ఇంకా మిగిలిన క్రియలు దేనికి వాడు కర్త కాదు. మన జీవితం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వంట వండారు ఎవరు? నేను. వడ్డించుకున్నది ఎవరు? నేను. తిన్నది ఎవరు? నేను. అరిగించింది ఎవరు? ట్రబుల్లో పడింది కదా. అన్నం అరిగించింది ఎవరు? జీర్ణం చేసింది ఎవరు? కాబట్టి తోడా దాల్మే కాలా హై అంటే కొన్ని ప్రశ్నలకి నేను అని వస్తుంది. ఒక ప్రశ్న దగ్గరికి వచ్చేప్పటికి ప్రశ్న అటక్ అయిపోయింది, దానికి సమాధానం దొరకట్లేదు. కాబట్టి అంటే ఇప్పుడు 4 కర్మలు ఉన్నప్పుడు వండటం, తినటం, అరగటం 3 కర్మలు ఉన్నాయి. 3 కర్మల్లో 2 నేనా? ఒకటి అసలైంది నేను కాదా?
సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమండి? తర్వాత చెమట పట్టిందండి, దీనికి కర్త ఎవరు? చెమట పట్టింది కదా బాడీలో, దానికి కర్త ఎవరు? తెలియదు. నేనైతే కాదు. నేను కర్తనైతే చెమట ఎందుకు పట్టిస్తాను? నేను కర్తని కాదు. ఆకలి వేసింది, కర్త ఎవరు? నేను కాదు. అరిగింది, అన్నం అరిగింది, కర్త ఎవరు? నేను కాదు. గుండె కొట్టుకుంటుంది, లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుందండి. 8 కోట్ల సార్లు 80 కోట్ల సార్లు కొట్టుకుంటుందిట వీడు బతికుండగా. అన్నిసార్లు కొట్టుకుంటున్నది. దానికి కర్త ఎవరు? నేను కాదు. రక్త ప్రసారానికి కర్త ఎవరు? నేను కాదు. ఈ కారు కొనడానికి కర్త ఎవరు? నేనే. వాట్ ఈస్ దిస్? గాలి పీల్చి విదిలిపెట్టడానికి కర్త ఎవరు? నేను కాదు. నిద్రలోకి వెళ్ళడానికి కర్త ఎవరు? నేను కాదు. నిద్ర లేవడానికి కర్త ఎవరు? నేను కాదు. ఎందుకంటే నేననేది నిద్ర లేచిన తర్వాత వచ్చింది, కానీ నిద్ర లేవడానికి ముందు లేనే లేదు. అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క చోట నువ్వు కర్తవు అవుతున్నావు, మిగతా చోట్ల వేటి చోట్ల నువ్వు కర్తవి కాదు. దేవుడికి పూజ చేసింది ఎవరు? నేను. దానికి కర్త నేనే. ఈ సుఖాన్ని, ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది ఎవరు? నేను. ఈ దురదృష్టానికి కర్త ఎవరు? నేను కాదు, దేవుడు. సో ఈ విధంగా ఇట్ ఈస్ జంపింగ్. మౌలి సాహిబ్ కుర్రాడు సమాధానం చెప్పినట్టుగా ఓసారి నేను, ఓసారి నేను కాదు, ఓసారి నేను, ఇంకోసారి నేను కాదు. వాట్ ఈస్ దిస్? అయితే అన్నిటికీ నువ్వు అవ్వాలి, లేకపోతే దేనికి నువ్వు కర్త కాకూడదు. సరే, ఇక్కడ ప్రతిపాదన ఏమిటంటే, ప్రతిపాదన శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతిపాదన మహాత్ముల అనుభవం కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఈ మహాత్ముల అనుభవం మాకెందుకని మీరు అంటారేమో, అలాగే తీసిపారేయద్దు. నేను కర్తను కాదు అనే అనుభవము అది మోక్షం. అది ఇంకా అంతకంటే వేరే మోక్షం ఏమి ఉండదు. కర్మలు జరుగుతున్నాయి కానీ నేను కర్తని కాదు అని ఎవడైతే తెలుసుకుంటాడో, తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవడమో తెలుసునా? ఇంకా ఆ జ్ఞానము మళ్ళీ ఇది పరోక్ష జ్ఞానం, అపరోక్ష డైరెక్ట్ నాలెడ్జ్, ఇండైరెక్ట్ నాలెడ్జ్, మళ్ళీ ఇంకా విభాగాలు ఉండవు. తెలుసుకుంటాం అంతే. ఎలా తెలుసుకుంటామో అంటే, నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని ఎంత స్పష్టంగా నాకు తెలుసో అంత స్పష్టంగా, అంత క్లియర్గా నాకు తెలుసు. ఏమని? నేను కర్తను కాదు. అలాగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు విద్వాన్ అనబడతాడు. అటువంటి విద్వాంసుడికి అదే మోక్షం అంటే అకర్తృ. సో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు, సయుక్త కృత్స్న కర్మ కృత్ అని. స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్ అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఈ ప్రతిపాదన ఇక్కడ మొదలయ్యి గీత 18 అధ్యాయాలు పూర్తయ్యేదాకా వస్తూనే ఉంటుంది ఈ మాట. ఎందుకంటే మోక్షానికి సంబంధించినటువంటి ప్రసంగం. తర్వాత నేను ఇంకొకటి మనవి చేస్తాను. నేను ఈ కర్మలు చేశాను అని మనం అనుకుని మనం గోతులో పడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక తల్లి గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయ్యి గర్భము వృద్ధి చెందుతున్నది. దానికి కర్త ఎవరు? గర్భం వర్ధిల్లడానికి కర్త ఎవరండి? ఆవిడ కర్తనా? కాదు. శిశువు జన్మించడానికి కర్త ఎవరు? ఆవిడ కర్తనా? కాదు. శిశువు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, దీనికి కర్త ఎవరు అంటే నేను కర్తనంటున్నాను. ఆమె అన్నానకపోయినా ఆయన అంటాడు. ఎలాగ కర్త? ఎలా కర్త అయ్యాడు? ఇప్పుడు చెట్టు పెరుగుతోందండి, దానికి కర్త ఎవరు? ఇప్పుడు ఈ రైల్లో వెళ్తుంటే, భువనగిరి వెళ్తుంటే ఇటువైపు అటువైపు టేకు చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఆ ప్రతి టేకు చెట్టుకి ఒక లేబుల్ వేసి దాని మీద ఒకటి పేరు ఉంటుంది. ఆ టేకు చెట్టు వీడి టేకు చెట్టు, వీడి పేరు ఉంటుంది. అంటే వీడి చెట్టుకి ఇంత అని డబ్బులు వసూలు చేసి అప్పట్లో అమ్మారు. ఇన్వెస్ట్మెంట్లో ఇదో టేకు చెట్టు మీద ఇన్వెస్ట్మెంటు. జనాల్ని మోసగించడానికి ఎన్ని ఉపాయాలంటే, ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, స్వామీజీ మీకు టేకు చెట్టు ఉండాలి మీకని చెప్పాడు. ఎందుకో నాకు టేకు చెట్టు యూ డోంట్ నో ఇట్. మీ ఆశ్రమం పేరు మీద ఒక 10 టేకు చెట్లు ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క టేకు చెట్టు ఇప్పుడు పాతే 14 సంవత్సరాలు ఇంత. అప్పుడు మీరు అమ్మితే టేకు కలప ధర ఇంకెందుకు, ఎవరికి అవసరం లేదంటే మీకెందుకు, నేను అవి పెడతా మీకు. ఓకే సో నౌ వాట్ షుడ్ ఐ డూ? యూ పర్చేజ్ 14 ట్రీస్. ఎంత అవుతుంది? ఒక్కొక్కటి 1000 రూపాయలు. ఇది ప్రతిపాదన. ఇంతంత పిలకలు ఉంటే ఎక్కడ వాడు నీళ్లు పోస్తూ ఉంటాడు. అది పెరిగి పెద్దవాడైతే వీడికి 18,000 ఎంతో వస్తుంది ఒక్కొక్క చెట్టుకి. ఇదో ఇన్వెస్ట్మెంటు. సో వీడికి ఆ చెట్టుకి నేను యజమానిని అని వీడు ఇక్కడ కూర్చుంటాడు. ఆ చెట్టు నా మూలంగానే పెరుగుతోంది, నేను కొన్నాను, నేను పెంచుతున్నాను,
ప్రతి సంవత్సరం దానికి నీళ్లు పోయడానికి అయిన ఛార్జీలు నేను ఇస్తున్నాను, నా మూలంగానే పెరుగుతోంది, అది నా చెట్టు అని వీడు అంటాడు. ఏమండి అది ఏమైనా అర్థం ఉంది దానికి? అది నా చెట్టు ఏమిటండి? ఐ టెల్ యూ, ఆ చెట్టు పెరిగి వీడు అమ్మి ఓ 25,000 డబ్బు చేసుకున్నా కూడా అది నా చెట్టు అనే మాట తప్పు. అది పెరుగుతోందంటే ఎవడి కర్తృత్వం వల్ల పెరుగుతోంది? వీడి కర్తృత్వం వల్ల పెరుగుతుందా, అమ్మిన ఏజెంట్ కర్తృత్వం వల్ల పెరుగుతుందా? ఎవడు కర్త దానికి? కర్త మనమైతే కాదు కర్త. సో పిల్లవాడు పెరుగుతుంటే తల్లిదండ్రులు కర్తలా, పెరగడానికి మేమే పెంచుతున్నాము అంటారు. మీరు పెంచడం ఏమిటండి? పిల్లవాడు పెరుగుతున్నాడా లేకపోతే మీరు పెంచుతున్నారా? విచ్ ఈస్ ది ట్రూత్? వాడు పెరుగుతున్నాడండి, మేము చదివిస్తున్నాము. అవివేకం. దాంట్లో మీరు చదివించడం ఏమిటండి? వాడి బుర్రలో ప్రవేశించాలి కదా. మీరు వాడి పక్కన కూర్చొని చదవరా అన్నారు, వాడు చదువుతున్నాడు, వాడి తర్వాత తెలిసింది వాడికి. ఇప్పుడు వాడికి తెలిసిందంటే దాంట్లో కర్త ఎవరు? మీరా? కాబట్టి ఆత్మయందు కర్తృత్వము సుతరాము లేదు. మీరు కేవలము మీ స్వరూపము తెలియని సందర్భంలో నేను కర్తను అనుకోవడమే కానీ నిజానికి అజ్ఞానం అంటే అదే. నేను కర్తను అనుకోవడమే అజ్ఞానం. నేను కర్తను కాను అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్. యాక్టర్ అంటే డూయర్ అనమాట. దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్. మరి యాక్టర్ ఎవరు? యాక్టర్ ఎవరో మీకు అనవసరం, నువ్వు యాక్టర్ కావని తెలుసుకో చాలు. యాక్టర్ ఎవరంటే ఏం చెప్తారంటే, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, నువ్వు యాక్టర్ దానికి కాదు, ఓకే, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. అలాగే ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్, గుండె కొట్టుకోవడానికి ఐఎమ్ నాట్ ది యాక్టర్. ఆత్మ కర్త కాదు. ఈశ్వరుడు కర్త అని ఓ మాట ఉన్నది. సరే, ఈశ్వరుడు కర్త అని అంటే అభిప్రాయం ఏంటంటే నేను కర్త కాదనే అభిప్రాయం, అంతే కదండి. ఈశ్వరుడు వచ్చి గుండె దగ్గర కూర్చుని ఇలా ఇలా కొట్టించాడని మీరు చూసారా ఏమన్నారా? నేను కర్త కాదు అన్నమాట ఖాయమైన మాట, నిఖార్సైన మాట. దాన్నే భక్తిపూర్వకంగా చెప్పినప్పుడు ఈశ్వరుడు కర్త అని చెప్తారు. ఆ మాటకే మరో భాష్యం అది. కాబట్టి ఆత్మ కర్త కాదు. ఇది నేను మీకు పూర్వరంగం అంతా చెప్పాను. దీని మీద మీమాంస, ఇక్కడ విచారం ఏమిటంటే, పూర్వపక్షికి నేను కర్తను అనే దృఢమైన విశ్వాసంలో ఉంటాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యజ్ఞం చేసి వచ్చాడు అనుకోండి, 5 రోజులు ఉపవాసం చేయాలి, పాలు తాగి బతకాలి, మనిషి చిక్కిపోతాడు. ఆ యజ్ఞంలో నిద్ర తిండి తిప్పలు ఏముండవు, ఒంటి నిండా వెన్న రాసు కూర్చుంటాడు, స్నానం ఉండదు, ఏముండదు. సో ఆ రకంగా నానాహింసపడి ఆ యజ్ఞం పూర్తి చేసి అవభృత స్నానం చేసి పెళ్లి కొడుకులాగా తయారై వస్తాడు. ఇప్పుడు ఈ యజ్ఞానికి కర్తవు నువ్వు కాదు అంటే వాడికి ఒళ్ళు మండిపోతుంది, వైదికుడికి. దాంతో వాడు అడుగుతాడు, కం హేతు విశేషం పశ్యన్. ఏమిటా నేను కర్తను కాదంటావు, ఏ హేతువు చూసి నువ్వు అలా చెప్పావు అని ప్రశ్న. దానికి సమాధానం, నను ఉక్త ఏవా ఆత్మనః అవిక్రియత్వం సర్వకర్మా సంభవ కారణ విశేష. చెప్పాం కదండి, మళ్ళీ అలా ప్రశ్నిస్తున్నారేమిటి? ఇది సిద్ధాంతం అంటున్నాడు. చెప్పాం కదా మీకు, ఆత్మనః సర్వకర్మ అసంభవ కారణ విశేష ఉక్త. ఆత్మయందు ఏ కర్మలైనా సరే సంభవించవు, ఆత్మ ఏ కర్మలకైనను కర్త కాదు అని చెప్పడానికి కావలసిన బలమైన హేతువుని మీకు చెప్పామే. ఏమని చెప్పారు? అవిక్రియత్వం, ఆత్మయందు ఏ వికారములు లేవు అనే విషయం మీకు చెప్పామే. ఇప్పుడు కర్మ అంటే అదే, కర్మ అంటే క్రియ అన్నమాట, యాక్షన్. యాక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ తప్పనిసరిగా వికారం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఈ చేతితోటి ఇలా కొట్టారనుకోండి, అది ఒక యాక్షన్. ఈ యాక్షన్కి ముందు చెయ్యి ఎలా ఉందో ఇంకా ఆ తర్వాత చెయ్యి అలా ఉండదు. చేతిలో మార్పు వచ్చేస్తుంది, వికారం వచ్చేస్తుంది. వికారం వస్తుందా రాదా? వస్తుంది. సమ్ సెల్స్ ఊడిపోతాయి, ఏదో అవుతుంది, మొత్తానికి అదే చెయ్యి కాదు. ఇంకా యాక్షన్కి ముందున్న చెయ్యి వేరు, యాక్షన్ తర్వాత ఉన్న చెయ్యి వేరు. తర్వాత యాక్షన్కి ఇలా కొట్టినప్పుడు కొట్టడానికి ముందున్న బెంచీ వేరు, దెబ్బతిన్న తర్వాత బెంచీ వేరు. ఇక్కడ మీకు అలా స్పష్టంగా కనపడకపోవచ్చు. ఇప్పుడు మీకు స్పష్టంగా కనపడాలంటే నేనేం చేయాలి? ఓ సుత్తి తీసుకుని ఆ గోడ మీద కొట్టి దాని పెళ్ళు ఊడి కింద పడాలి, నాకు ఇది బెడుకు పుట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు నేను కర్తనని మీకు స్పష్టంగా తెలుస్తుంది. అంతే కదా? అప్పుడు ఖాయంగా ఈ కొట్టిన వాడికి వికారం ఉంది, లేకపోతే పట్టు వేసుకుని బెల్లవరు సుల్లం పట్టు వేసుకుని ఏమిటండి అలా
ఈ పొట్ట ఏమిటండి అంటే ఏం చెప్పుంటారండి, సుత్తితో గోడకేసి కొట్టాను నొప్పి పుట్టింది అంటే, ఓహో అంటే క్రియ వల్ల వికారం ఇక్కడ వచ్చిందనమాట, కర్తకి వికారం వచ్చింది. ఏమిటండి ఆ గోడ అలా చిల్లుపడింది ఏమిటి, అక్కడ పెళ్ళు ఊడిపోయింది ఏమిటండి అంటే, సుత్తి వేసి కొడితే ఊడిపోయింది. ఆహా, దానికి వికారం వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సరిపడింది కదా. ఇలా అంటే సరిపడకపోవచ్చు, ఇలా అలా సరిపడాలి. ఇలా అన్నప్పుడు కూడా అదే పరిస్థితి. బట్ దృఢంగా ఎగ్జాంపుల్ చెప్పాం. కాబట్టి ఎప్పుడైనా సరే క్రియ ఉంది అంటే ఈ క్రియకి ఇటొకడు అటొకడు నిలబడి ఉంటాడు. ఇటొక తత్వము అటొక ఎంటిటీ ఉంటుంది. ఇటున్న కర్త ఎంటిటీ, అటు కర్మ ఆబ్జెక్ట్, సబ్జెక్టు ఆబ్జెక్ట్. రాముడు రావణుని సంహరించెను, సంహారము అనే క్రియ. ఈ క్రియకి ఇటువైపు రాముడు ఉంటే అటువైపు రావణుడు ఉన్నాడు. ఈ సంహరించడానికి ముందు రాముడికి వికారం వస్తుంది. సంహరించడానికి ముందు రాముడు ఏమిటి, రావణుణ్ణి సంహరించాల్సిన రాముడు. సంహరించడం అయిపోయిన తర్వాత రావణుణ్ణి సంహరించేసిన రాముడు. మరి రాముడిలో వికారం వచ్చిందా లేదా? రాముడు అంతకుముందు బెంగ పెట్టుకున్నాడు, ఈ దిక్కుమాల రావణుణ్ణి ఎలాగరా సంహరించడం భగవంతుడా. తీరా సంహారం అయిన తర్వాత అమ్మాయ్యా అక్కడికి ఇదో పని అయిందని సంతోషించాడు. కాబట్టి మరి వికారం వచ్చిందా లేదా రాముడిలో? రావణుడిలో వికారం ఎలాగో వచ్చింది, కనపడుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా క్రియ ఉంది అంటే క్రియకి డైపోల్, అది రెండు పోల్స్ ఉంటాయి. సో ప్లస్ మైనస్ అన్నట్టుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్లోనూ వికారం వస్తుంది, ఆబ్జెక్ట్లోనూ వికారం వస్తుంది. ఆత్మయందు ఏ వికారములు లేవు అంటే అర్థం ఏంటండి, ఆత్మ సబ్జెక్టు కాదు, ఆబ్జెక్టు కాదు. క్రియకి కర్త కాదు, క్రియాఫలాన్ని అనుభవించేటువంటి ఆబ్జెక్టు కాదు. ఇది కాదు, అది కాదు. ఎందుకని? ఆత్మ అవిక్రీయము. వికారం వచ్చిందంటే కర్తైనా అవ్వచ్చు, లేకపోతే క్రియాఫలాన్ని అనుభవించేటువంటి కర్మైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వికారం వచ్చిందంటే, ఎందుకంటే క్రియలో వికారం తప్పనిసరి. వికారం అంటే మార్పు అండి, మార్పు తప్పనిసరి. కానీ ఆత్మయందు ఎట్టి మార్పులు లేవు, చేర్పులు లేవు. మై గుడ్నెస్, అంటే అర్థం ఏంటి, క్రియకి ఆత్మకి సంబంధం ఏం లేదని. దట్ ఈస్ ఎస్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆత్మనః అవిక్రీయత్వం, అది ఏ ఆత్మయందు ఏ కర్మలు సంభవము కావు అని చెప్పటానికి హేతు విశేషము, అంటే పూర్ణ కారణము. దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పచ్చు అంటే, ఇట్ ఈస్ ది నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్. బస్ హేతు విశేషం అంటే అదే అర్థం. ఇంకా మరో కండిషను మరో హేతు మీరేం చెప్పక్కర్లేదు. ఆత్మ ఈజ్ ఇమ్యూటబుల్, దాంట్లో ఎట్టి వికారములు మార్పులు చెప్పులు రావు. దేర్ఫోర్ ఆత్మ కెనాట్ బి ద డూయర్. ఆత్మ, నో యాక్షన్ కెన్ బి డన్ ఎగెనెస్ట్ ఆత్మ, నో యాక్షన్ కెన్ బి డన్ బై ఆత్మ, నో యాక్షన్ కెన్ బి డన్ బై సంబడి ఎల్స్ ఎగెనెస్ట్ ఆత్మ, బికాస్ ఆత్మ యందు వికారములు లేవు. ఇది హేతువు, హేతు విశేషం, నెససరీ అండ్ సఫిషియంట్ కాజ్. చెప్పాంగా మీకు ఈ మాట. మళ్ళీ అలాంటి ప్రశ్న, పిచ్చి ప్రశ్న అలా ఎందుకు వేస్తున్నారు అని సిద్ధాంతం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పూర్వపక్షి, సత్యం ఉక్తః నతు సకారణ విశేష. అంటే వీడు పూర్వపక్షి అంటాడు. ఈ పూర్వపక్షి వీడు బండస్వాధ్యాయి పూర్వపక్షి. అంటే బండస్వాధ్యాయి అంటే నా అభిప్రాయం కరడుగట్టిన కర్తృత్వవాది, కర్మలను చేసేవాడిని నేనే అనే కరడుగట్టినటువంటి కర్తృత్వవాది. ఇప్పుడు చూడండి, ఒకడు ఒక 25 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుని ఇదంతా నేనే ఉద్ధరిస్తున్నాను అని ఏదో చేస్తాడు. అంతా చేసి అంతా నేనే చేశాను అని అనుకునే లోపల మనం వెళ్ళి నీవు కర్తవి కావు అని చెప్తే వాడికి ఎలా ఉంటుంది, ఒళ్ళు మండుకొస్తుంది. ఇప్పుడు కొడుకుని ఎంఎస్సి పిహెచ్డి చదివించి ఏదో పెళ్లి చేసి వాడిని నేను నిలబెట్టాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి నాలాంటి వేదాంతి నువ్వు నిలబెట్టడం ఏమిటయా, నువ్వు కర్తవి కావు అని చెప్పాను అనుకో, నేను కర్త కాకపోతే నువ్వా అని కోపడతాడు. అది మనం అలా చెప్పకూడదు. మనం ఏం చేయాలంటే ఆ మాట కొడుకే చెప్తాడు, చెప్పి వరకు ఆగి ఆ తర్వాత వీడు వస్తాడు వేదాంత క్లాస్కి. కొడుకు చెప్పిన తర్వాత వేదాంత క్లాస్కి వస్తాడు. ఏమంటే భగవద్గీత చదువుకుందాం అనుకుంటున్నాము అని వస్తాడు. అప్పుడు చెప్పాలి. అదే, ఎందుకంటే అది కొడుకు చెప్తాడు ఆ మాట. నువ్వు చదివించడం ఏమిటా, చాలా 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 వెళ్ళి అవుతారు. కానీ కొడుకు చెప్తాడు. కొడుకు కోళ్ళు చెప్పిన తర్వాత బుద్ధిమంతుల్లో అప్పుడు భగవద్గీత క్లాస్కి వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు కర్తవి కావు అంటే అప్పుడు ఓహో ఇజ్ ఇట్ సో అని అప్పుడు పరిశీలనకి పెడతాడు అంశాన్ని. ఆ స్టేజ్ వేరు. ఈ స్టేజ్లో ఈ పూర్వపక్షి కొంత బండస్వాధ్యాయ పూర్వపక్షి.
వీడు అంటున్నాడు, ఈ పూర్వపక్షి అంటాడు, సత్యం నిజమేనండి చెప్పారు మీరు, మీరు చెప్పారు ఆత్మ అవిక్రీయము కనుక ఆత్మకర్త కాదు అని హేతువు చెప్పారు. కానీ ఆ హేతువు సరిపడదు, మాకు అది కన్విన్సింగ్గా లేదు. నతు స కారణ విశేష, ఏదో జనరల్ కారణం చెప్ప, ఏమంటే టిఫిన్ ఎందుకు చేస్తున్నారంటే సూర్యోదయం అయింది కాబట్టి అని, అలాగంటే ఏదో కారణం చెప్పడం కాదు. కారణ విశేషం చెప్పాలి, స్పెసిఫిక్ కాజ్ చెప్పాలి, జనరల్ కాజ్ చెప్పకూడదు. సో స్పెసిఫిక్ కాజ్ చెప్పాలి. కాలు జారి పడ్డావు ఏమిటని అడిగాను, అడిగితే లా ఆఫ్ గ్రావిటేషన్ వల్ల కాలు జారి పడ్డాను అని చెప్పాడు. అది జనరల్ కాజ్, అది అది అందరికీ సవాలమే. లా ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ వన్ కాజ్, బట్ దెన్ అక్కడ ఏదో ఒక అరటిపండు తొక్క ఏదో ఉండబట్టి ఆ అరటిపండు తొక్క మీద కాలు వేసాను చూసుకోకుండా, అందుకోసం కాలు జారిపడాను అని చెప్పాలి. అంతేగాని లా ఆఫ్ గ్రావిటేషన్ వల్ల కాలు జారిపడ్డాను అంటే ఎక్కడ కుదురుతుంది? అలాగే కారణ విశేష, నువ్వు స్పెసిఫిక్ కాజ్ చెప్పు. ఏమిటా స్పెసిఫిక్ కాజ్ అంటే? ఇంకా అంతకంటే స్పెసిఫిక్ కాజ్ ఏమిటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మేము పూర్వపక్షి వివరణ. అన్యత్వాద్విదుష అవిక్రియాదాత్మన ఇది. ఎందుకంటే నువ్వేమంటున్నావు, ఆత్మ అవిక్రియము అని తెలుసుకున్న విద్వాంసుడు కర్త కాడు అంటున్నావు, అంతే కదండి? ఆత్మ అవిక్రియము అని తెలుసుకున్న విద్వాంసుడు కర్త కాడు. ఇప్పుడు ఇక్కడ బండరాయి ఉంది, ఈ బండరాయి అనే మాట ఆయన శంకర్లు వాడబోతున్నారు, నేను యాంటిసిపేట్ చేసి నేనే వాడేస్తున్న స్థానం అని. సో ఇప్పుడు ఈ బండరాయి అక్కడ ఉంది, ఇక్కడ బండరాయి ఉంది అని నాకు తెలిసింది, నేను తెలుసుకున్నాను. ఏమండి, ఇప్పుడు ఈ బండరాయి కర్త కదా? కర్త కాదు, అదే కర్మల్ని చేయదు. సో బండరాయి కర్త కాదు, బండరాయి అని తెలుసుకున్నవాడు కర్త కదా. హౌ కెన్ యూ సే దాట్? ఇప్పుడు బండరాయి కర్త కాదంటే ఒప్పుకుంటాం, కానీ బండరాయి అని తెలుసుకున్నవాడు కర్త కాదంటే అనర్థం ఉందా దానికి? సో ఆత్మకర్త కాదన్నారు మీరు, ఆత్మ అవిక్రీయము, ఆత్మకర్త కాదు, ఒప్పుకున్నాం. అంతేగాని వీడు కర్త కాకపోవడానికి అభ్యంతరం ఏమిటి? వీడు ఆత్మకర్త కాదు అని తెలుసుకున్నవాడు ఎందుకు కాకపోవాలి అని వీడి ప్రశ్న. అర్థమైందండి ప్రశ్న? ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా నేను అనే మాట? ఆత్మ అంటే ఏమనుకుంటున్నావా అని మేనత కొడుకునుకుంటున్నావా, వెరవాగులుకుంటున్నావు, నువ్వే ఆత్మలు అంటూ ఉంటాను నేను. ఇగో ఇందు గురించే అంటాను నేను, ఇగో ఇలాంటి బుద్ధిమంతుడు ఉంటాడమే అన్నాం. కాబట్టి ఆత్మ అవిక్రియం అయితే అవుగాక, ఆత్మ అవిక్రీయము అని తెలుసుకున్న వాడికి ఏం పోయే కాలం, వాడు ఎందుకు కర్త కాకపోవాలి? వాడు కర్తే అని ప్రశ్న. అన్యత్వాత్ విదుష అవిక్రియాత్ ఆత్మన ఇది. అవిక్రీయమైన ఆత్మ వేరే, అది తెలుసుకున్న వ్యక్తి విద్వాంసుడు నువ్వు అంటున్నావు, వీడు వేరే. అది కర్త కాకపోతే కాకపోవచ్చు, వీడు కర్త అవుతాడు. ఇది ఎలాగంటే ఒక ఆయన ఏదో చేస్తున్నాడు, ఏమిటి చేస్తున్నారండి? ఆత్మని దర్శిస్తున్నాను. ఓకే, ఎక్కడ దర్శిస్తున్నారు ఆత్మని? హృదయంలో దర్శిస్తున్నాను. ఎలా ఉంది ఆత్మ? నిన్నటిదాకా వైటిష్ కలర్లో ఉంది, ఇవాటి నుంచి బ్లూ కలర్లో ఉంది. ఇది అలాంటి ప్రసంగం. సో ఆత్మ వైట్గా ఉందని నేను తెలుసుకుంటే నేను వైట్ అయిపోతానా? నేనేం వైట్ అయిపోను. ఆత్మ వైట్గా ఉందని తెలుసుకున్నవాడిని అవుతాను. ఆత్మ బ్లూగా ఉందని తెలిసిందనుకోండి, అప్పుడు నేనేమవుతాను? బ్లూ అయిపోతానా? ఆత్మ బ్లూగా ఉంది అని తెలుసుకున్నవాడిని అవుతాను. అలాగే ఆత్మ అవిక్రీయము అని తెలుసుకున్నవాడిని అవుతాను. అంతేగాని నేను అకర్తను ఎందుకు అయిపోతాను? అది కుదరదు. పూర్వపక్షం ఉండవా ఇదే సిద్ధాంతం అనుకున్నారు. తర్వాత నహి అవిక్రియం స్థానం విదితవతః కర్మణ సంభవతి ఇది చేత్. ఇప్పుడు ఏ వికారములు లేకుండా స్థాణు అంటే బండరాయి, ఓ బండరాయి ఉంటుంది, ఏ వికారములు ఉండవు అంటే దాని యందు ఏ కర్మ ఉండదు. దాన్ని తెలుసుకున్న వాడికి కూడా కర్మ ఉండదు. అవిక్రియం స్థానం విదితవతః, దానిని తెలుసుకున్నవాడికి కర్మన సంభవతి, కర్మ సంభవము కాదు. ఇది నా అనే మాట పొసగదు. అర్థమైందండి? ఇది పూర్వపక్షం. ఇది చేత్ అని ఈ విధంగా వాడు చెప్తే, అంటే ఏమైపోయింది అక్కడికి? ఆత్మని తెలుసుకున్నవాడు వేరు, ఆత్మ వేరు. ఇది వేరు, అది వేరు. అది ఆత్మ అకర్త అయితే అవని మాకేం అభ్యంతరం లేదు. ఆత్మను తెలుసుకున్నవాడు అకర్త ఎందుకు అవుతాడు అని పూర్వపక్షం. చాలా బుద్ధిమంతుడు అండి ఈ పూర్వపక్షం. నా
అంటే ఇలాంటి పూర్వపక్షులు కేవలం పుస్తకాల్లోనే ఉంటారని మీరు అనుకోవద్దు, లోకంలో ఉంటారు ఈ పూర్వపక్షులు. మీకు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒకప్పుడు చెప్పడానికి మొహమాట పడతా, ఎందుకంటే పాపం ఎవరో ఏదో సాధన చేసుకుంటూ ఉంటారు, మనం ఎందుకు కాదనాలి అని. కానీ ఒకప్పుడు మరి నిర్మోహమాటంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన అన్నారు, ఏమంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏదో అన్నారు. ఓకే, వచ్చింది, మంచిది. ఏమిటి ఆ వచ్చింది ఏమిటి? ఆత్మ. నో, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఆ వచ్చిందని ఎలా తెలిసిందండి? నాకు తెలిసింది. అదిగో నాకు తెలిసిందన్నాడే వాడు ఆత్మ. అంతేగాని ఆ వచ్చింది ఆత్మ ఎలా అవుతుంది? ఇదో ఈ పూర్వపక్ష అలాంటి వాడే. ఆత్మ అకర్త అయితే గాక ఆత్మ అకర్తని తెలుసుకున్నవాడు అకర్త ఎందుకు అవుతాడు అంటే, ఆత్మని తెలుసుకునేవాడు వేరు, ఆత్మ వేరు అని ఎలా వేరు విభాగం చేసి పెట్టాడు. దాని మీద సిద్ధాంతం నా విదుష ఆత్మత్వాత్. అది సంగ్రహవాక్యం. నీ పూర్వపక్షం పొసగదు, తప్పు. ఎందువల్ల? విద్వాంసుడను అన్నవే, తెలుసుకున్నవాడని వాడే ఆత్మ. వాడే ఆత్మ అండి, తెలుసుకున్నవాడే ఆత్మ. అంటే ఆత్మ అకర్త అయితే మరి తెలుసుకున్నవాడే అకర్త అవుతాడు, ఎందుకంటే వాడే ఆత్మ. ఇంకా వాడికంటే వేరే ఆత్మ ఇంకోటి ఏం లేదు. విదుష ఆత్మత్వాత్. నేను ఇందాక మీకు ఏమన్నా చెప్పాను, బ్లూ కలర్లో ఉందని తెలుసుకున్నాడే, ఆ తెలుసుకున్నవాడు ఆత్మ. సో సంథింగ్ లైక్ దాట్. కాబట్టి తెలుసుకున్నవాడు ఆత్మే గనుక, ఆత్మ అవిక్రియం గనుక, అకర్త గనుక, తెలుసుకున్నవాడు ఆత్మే గనుక, ఈ తెలుసుకున్నవాడే, ఈ జ్ఞానియే అకర్త. దాని వివరణ నా దేహాది సంఘాతస్య విద్వత్త. తెలుసుకున్నవాడు అంటే విద్వాన్. తెలుసుకున్నవాని యొక్క లక్షణం ఏమిటి? విద్వత్త అంటే తెలివి, జ్ఞానము. ఇప్పుడు ఈ జ్ఞానం ఎవళ్ళకంటావు నువ్వు? దేహానికి జ్ఞానమా? కాదు. తర్వాత ఇంద్రియాలకి జ్ఞానమా? కాదు. లేకపోతే దేహేంద్రియ మనస్సంఘాతము అని అంటారు. సంఘాతము అంటే అసెంబ్లీ, అనేక పదార్థముల కలయిక, దాన్ని సంఘాతము అని అంటారు. నేను చిన్నప్పుడు ఒక ఆట చూశాను నేను. ఏమిటంటే ఆట ఒక పెట్టిలో ఉంటుంది. ఆ పెట్టిలో అనేక లివర్సు, స్క్రూలు, నట్టులు, బోల్టులు ఉంటాయి. ఓ 2-3 రెంచెస్ కూడా ఉంటాయి, స్పానర్స్ కూడా ఉంటాయి. అదే పెట్టె. ఓ బొమ్మ కూడా ఇస్తాడు పక్కన. ఆ పెట్టెలో ఉండే ఆ లివర్స్ అన్నీ తీసుకుని ఆ బోల్ట్లో అవన్నీ ఫిక్స్ చేస్తే మీరు ఏ బొమ్మైనా తయారు చేయొచ్చు. దాంతో మీరు సైకిల్ చేయొచ్చు, అలా చిన్న చిన్న బొమ్మల కింద చేయొచ్చు, అవన్నీ సమకూర్చి. ఇదో ఆట. సో ఆ విధంగా అనేక ముక్కల్ని, విడివిడిగా పడి ఉన్న ముక్కలన్నింటినీ ఒకటి చోటకి చేర్చి నట్టులు స్క్రూలు వేసి బిగించి తయారు చేసిన దానికి సంఘాతము అని పేరు. దేహాది సంఘాతస్య. ఇదొక సంఘాతము, అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో ఏమున్నాయి? దేహం ఉన్నది, మధ్య మాంసాదులతో కూడిన దేహం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది. ఈ సంఘాతము జడమిది. దీని యందు విద్వత్త అంటే తెలివి దాని లక్షణం కాదు. దేహాది సంఘాతమునందు తెలుసుకొనుటే లక్షణము దానికి లేదు. ఇంకా మరి దేహాది సంఘాతానికి తెలుసుకునే స్వభావం లేకపోతే ఇంక తెలుసుకునే స్వభావం దేనికుంటుంది? ఆత్మకుంటుంది. కాబట్టి విద్వాంసుడు ఎవరు? ఆత్మ. ఆత్మ అవిక్రియము, అకర్త గనుక విద్వాంసుడు అకర్త. అంటే ఏమండి, మా ఊళ్ళో విద్వాంసుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎప్పుడు నేను అకర్తనని చెప్పలేదు, పైగా కర్తననే అంటూ ఉంటాడు. మరి దాని మాట ఏమిటి? ఆయన విద్వాంసుడని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఆయన ఏమని చెప్పాడు? తాను కర్తనని చెప్పాడా, తాను అకర్తనని చెప్పాడా? అంటే ఏదో మాట వరుసగా చెప్పడం కాదు పాయింట్. ఏదో మాట వరుసగా ఏదో చెప్తారు. ఇప్పుడు మాట వరుసకి ఆటో తెచ్చిపెట్టండి అన్నాను అనుకోండి నేను, అంటే ఆటోలో వెళ్ళేది ఆత్మ అని మీరు అడిగారు అనుకోండి, అలాగంటి సందర్భం కాదు. అతను సిన్సియర్గా, హోల్ హార్టెడ్గా ఏం చెప్పాడు అంటే, నేను కర్తనని చెప్పాడా, అకర్తనని చెప్పాడా? అసలు ఆయన ధోరణి ఎలా ఉంది అంటే అంతా తానే చేస్తున్నట్టుగా ఉంది. అయితే ఆయన విద్వాంసుడు కాదు. ఆయనకి స్వరూపం, ఆత్మస్వరూపం తెలియలేదనమాట. ఇక్కడ విద్వాంసుడు అంటే పుస్తకాలు చదివినవాడని, డిగ్రీలు పట్టుకున్నవాడని కాదు. ఇక్కడ విద్వాంసుడు అంటే ఆత్మస్వరూపం తెలుసున్నవాడు అని అభిప్రాయం. కాబట్టి
ఆత్మస్వరూపము తెలుసున్నవాడు ఆత్మ అయిపోతాడు, ఆత్మస్వరూపుడు అయిపోతాడు. తెలుసు, ఎందుకంటే వాడే ఆత్మ కనుక. కాబట్టి ఆత్మ యందు కర్తృత్వం లేదు కనుక ఆత్మజ్ఞాని యందు కూడా కర్తృత్వము ఉండదు. అతః పారిశేష్యాత్ అసంహత ఆత్మా విద్వాన్ అవిక్రియ ఇతి. ఈ పారిశేష్యము, సంఘాతము, అసంహతము, ఈ పదాలు మీకు తెలియాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉందండి, ఈ ఫ్యాను ఏమిటా? ఫ్యాన్ ఏమిటో చెప్పండి. అంటే ఒక రాడ్డు, ఓ హబ్బు, 3 రెక్కలు, ఇది ఫ్యాను. అలా ఎలా చెప్పగలరు? ఎలా చెప్పడం ఏంటండి? అలా ఈ రాడ్డు తీసుకొచ్చి ఈ హబ్బు దాంట్లో ఫిక్స్ చేసి 3 రెక్కలు ఫిక్స్ చేసాం, అప్పుడు అయింది ఫ్యాన్. ఇది సంఘాతము, రైట్? అయితే కేవలము ఆ రాడ్డు, హబ్బు, రెక్కలు పెడితే ఫ్యాన్ అయిపోతుంది? అది దాంట్లో ఇంకోటి పడాలి, దాంట్లో ఇంకోటి ఉంటే అది తిరుగుతుంది. ఆ ఇంకోటి కూడా ఉంది. ఆ ఇంకోటి సంఘాతంలో భాగమా కదా? సంఘాతంలో ప్రకటమవుతోంది కానీ సంఘాతంలో భాగం కాదు. సంఘాతంలో భాగం అవ్వాలంటే ఏమిటనమాట? మీరు చేత్తో పట్టుకొచ్చి రంచి వేసి బిగించాలి, అప్పుడు సంఘాతంలో భాగం అవుతుంది. అది అలాగేం చేయట్లేదు కదా. మీరు ఉడికే దృష్టాంతం ఉందో, మేము వైరు పెట్టామని అలా చేసుకో, దృష్టాంతం ఎంతవరకు అంతవరకే తీసుకోవాలి. సో సంఘాతంలో భాగం కానిది ఏమిటండి? ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోయిందనుకోండి, మీ సంఘాతం సంఘాతంలాగే ఉంది, ఎలక్ట్రిసిటీ లేదంతే. ఎలక్ట్రిసిటీ వచ్చింది, సంఘాతం సంఘాతంలాగే ఉంది, తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సంఘాతము సంఘాతము కంటే భిన్నము, విలక్షణము, అవునండి. ఇప్పుడు ఈ తిరగడం అనేది ఇది కేవల సంఘాతమునందు ఉండదు, కేవల ఆత్మ యందు ఉండదు, కేవల ఎలక్ట్రిసిటీ యందు ఉండదు. ఆ ఎలక్ట్రిసిటీ సంఘాతంలో ప్రవేశించినప్పుడు తిరగడం అనే క్రియ వస్తుంది. ఇప్పుడు ఈ తిరగడం అనే క్రియని దేని మీద వేద్దాం? దీనికి కర్త ఎవరు? అటు ఎలక్ట్రిసిటీ మీద వేద్దామా, ఇటు సంఘాతం మీద వేద్దామా? ఇదో పెద్ద మీమాంస. మీరు కొంచెం లోతుగా ఆలోచించి దానికి ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకురండి. నేను ఆత్మకిను దేహానికి సెటిల్మెంట్ నేను చేస్తా. ఈ ఎలక్ట్రిసిటీకి, సంఘాతాలకి మీరు సెటిల్ చేయండి, నేను దేహానికి ఆత్మకి నేను సెటిల్ చేస్తాను. ఇవన్నీ కూడా అవిచారిత రమణీయములు అంటారు. అంటే విచారం చేయొద్దు, లోతుగా చూడొద్దు, చాలా అందంగా ఉంటాయి. విచారం మొదలెట్టారంటే సమస్య, సుప్రభాతంలో అయిపోతుంది. విచారం జోలికి వెళ్ళొద్దు, అది అలా దాని లెవెల్లో దాన్ని వెళ్ళేవాళ్ళు. విచారం చేయడం ప్రారంభిస్తే ఆల్ ప్రాబ్లం. అవిచారిత రమణీయం. తెల్లవారుసామున 4:30 ఎప్పుడో లేచేసి కొంచెం ఇంకా నిద్ర అది ఉంటుంది, ఒక కప్పు కాఫీ తాగేసి సుప్రభాతం వల్లించేసి మన దారిని మనం లేచక్కపోవడం, అది దివ్యంగా ఉంటుంది. విచారంలో దిగొద్దు. సో సంథింగ్ లైక్ దట్, అవిచారిత రమణీయం. ఇది పూజ్య స్వామీజీ జోక్, నా జోక్ కాదు. ఈ సుప్రభాత జోక్ అయింది, ఎందుకంటే ఆయన ధైర్యంగా చెప్తారు, నాకు అంత ధైర్యం ఎక్కడ ఉంది. ఎనీవే, సో అవిచారిత రమణీయం. కర్త ఎవరు అన్నది విచారణ చేస్తే తేలదది. విచారణ కాకుండా అలవాటు ప్రకారం నేను కర్తను అనుకుని పోతూ ఉంటాడు మనిషి. ఎనీవే, ది పాయింట్ ఈజ్, ఇక్కడ సంఘాతం ఉన్నది, ఆత్మ ఆ సంఘాతంలో భాగం కాదు. సంఘాతంలో ప్రకటన అవుతున్న మాట వాస్తవమే, కానీ సంఘాతంలో భాగం కాదు. అసంహత ఆత్మ, అసంహత అంటే అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనిషి అనేప్పటికీ ఈ మనిషిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సంఘాతము, 2 అసంహతమైన ఆత్మ. సంఘాతంలో పార్ట్ కానటువంటి, ఇప్పుడు దీనికి పార్ట్స్ అంటారు, ఫ్యాన్కి పార్ట్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఈజ్ ఇట్ ఎ పార్ట్? నో, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్. కాబట్టి ఇప్పుడు ఫ్యాన్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి సంఘాతము, అన్ అసెంబ్లీ ఆఫ్ ది పార్ట్స్, అండ్ అసంహతము. ఇప్పుడు ఫ్యాన్ రెక్క విరిగిపోయింది అనుకోండి, ఫ్యాన్ పార్ట్లు అమ్మి వాడి దగ్గరికి వెళ్తే వాడు పార్ట్ ఇస్తాడు, మీరు బిగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ పోయిందనుకోండి, ఎలక్ట్రిసిటీ ఓ మూట కొనుక్కొచ్చి దీంట్లో బిగించడం కుదురుతుంది? నాకు కుదరదు. కాబట్టి సంఘాతం కాదు అది, అది సంఘాతంలో భాగం కాదు. కాబట్టి ఆత్మ అసంహత, సంఘాతంలో భాగం కాని ఆత్మ, సంఘాతము, ఇవి 2 ఉన్నాయి. ఈ రెండింట్లో విద్వత్త అంటే జ్ఞానము సంఘాతానికి లేదు అని తేల్చాం. ఇంకెక్కడ ఉంటుంది జ్ఞానం? ఆత్మయందు ఉంటుంది.
అతః పారిశేష్యాత్, అతః అంటే ఇందువలన అంటే సంఘాతమునందు విద్వత్త లేనందువలన, పారిశేష్యాత్ ఇంకా మిగిలింది ఆత్మే గనుక, పరిశేష న్యాయం, మిగిలింది ఆత్మే గన. రాజుగారికి పెద్ద భార్య యందు ప్రీతి లేదు అంటే అర్థం ఏంటి? చిన్న భార్య యందు ప్రీతి మెండు అని అర్థం. దానికి పారిశేష న్యాయానికి దృష్టాంతం అది. సంఘాతమునందు విద్వత్త లేదు. ఇంక ఇప్పుడు విద్వత్త ఎక్కడున్నట్టు? ఆత్మయందు ఉన్నది. ఆత్మా విద్వాన్, ఆత్మయే విద్వాన్, తెలుసుకున్న జ్ఞాని ఎవరు? ఆత్మయే. ఆత్మ అవిక్రియ, ఆత్మ అవిక్రియము, ఏ వికారములు లేని